యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవంలో భాగంగా 7వ రోజు లక్ష్మీ నరసింహుడు జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అసురులను మోసం చేసి అమృతాన్ని పంచేందుకు మహావిష్ణువు దాల్చిన ఈ మోహన రూపాన్ని అలంకరించి తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. నరసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలో స్వామివారు ఊరేగింపు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8:45 స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. బుధవారం ఉదయం హనుమంత వాహన సేవలో శ్రీరామ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 9 గంటలకు గజవాహన సేవ నిర్వహించిన అనంతరం స్వామివారి తిరుకల్యాణం జరగనుంది. పురుషులను కూడా మోహింపజేయడం ఆ రామచంద్రునికే సాధ్యం. రాముడు ఎలా ఉన్నాడంటే మేఘశ్యాముడై ఉన్నాడు. ఋషులను మునులను రమంతే యోగినో అస్మిన్నిత రామ అన్నట్టుగా నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులరా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు ఉదయం జగన్మోహిని అవతారంలో అమ్మవారి రూపంలో స్వామివారు పురవీధులలో ఊరేగి భక్తులందరూ కూడా దర్శింపచేశారు. ఈ జగత్తునే మోహింపజేసిన అవతారమే ఈ జగన్మోహిని అవతారం. దుష్ట శిక్షణార్థమై ఎప్పుడెప్పుడు ఏ విధంగా రావాలో ఆ భగవంతుని యొక్క లీలా విభూతిది. అమృతాన్ని పంచడంలో భగవంతుడు దేవతలను రక్షించడం కొరకై అమృతాన్ని తీసుకొని పంచే విధంగా వచ్చిన అవతారం ఈ జగన్మోహిని అవతారం. ఆ విధంగా స్వామివారు ఈరోజు మనకు దర్శనమిచ్చారు. ఈ జగత్తంతా కూడా ఒక మిథ్య, ఈ శరీరం కూడా ఒక మిథ్య లాంటిదే అని చెప్పేసి చెప్పడమే దీని యొక్క సారాంశము. నిత్య